పవిత్ర భూమి. ఆంగ్లేయ ప్రభుత్వం గ్రద్దల్లాగా ఝాన్సీపై దృష్టి నిలిపి కూర్చున్నారు. ఝాన్సీకి గనక సరైన సమయంలో వారసుడు లభించుకుంటే వాళ్ళు ఝాన్సీని కూడా ఆక్రమిస్తారు. ఒక యువతిని చూశాం, తన కోసమే మా అన్వేషణ. మణికర్ణిక. యువతులు కత్తిని ఎలా తిప్పాలో నేను చూపిస్తాను. చూశారా దీక్షితుల వారు, మా ఈ మను అందరిలో ప్రత్యేకం. తమరి మను ఇంకా ఝాన్సీ సొత్తయింది. సంప్రదాయాన్ని అనుసరించి తనకు కొత్త పేరు ఇవ్వబడుతుంది. లక్ష్మి, ఝాన్సీ రాణి, లక్ష్మి బాయికి. మేము మా ఝాన్సీని ఆధీనం చెయ్యం. ఝాన్సీని ఆంగ్లేయులు శ్మశానంగా మార్చివేశారు. సర్వనాశనమైంది. ఇప్పుడు ఎవరి కోసం యుద్ధం చేయాలి? స్వరమై చాటనా. ముందుగా మనం ప్రేమించాల్సిందే మన మాతృభూమిని కాదు. ప్రాణమే కోల్పోయినా నా భరత భూమై బ్రతకనా.